హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ యాజ్ ఎ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనమాట. మరి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటున్నాం కదా! మరి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఏది అంటే బిఫోర్ టాపిక్‌లో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడనివాళ్ళు ఉంటే చూడండి. ఎందుకు అంటే ఒక టాపిక్ అనేది మీరు నేర్చుకున్నట్టయితే మనకి బేసిక్‌గా ఈ ఈసీ 2 సబ్జెక్ట్‌లో మీకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది నాన్న. ఏంటి అంటే ఒక టాపిక్ నేర్చుకుంటే ఎక్స్‌ట్రా టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కొంచెం మీరు ఏంటంటే డయాగ్రామ్స్ ఉన్నాయని కష్టపడకుండా డయాగ్రామ్స్ నేర్చుకుంటేనే ఈ టాపిక్స్ అనేవి ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇది ఈసీ 2 సబ్జెక్ట్‌లో వస్తుంది. ఈసీ వాళ్ళకి, ఈసీఐఏ వాళ్ళకి 4థ్ సెమిస్టర్‌లో అనమాట. సో, ఎందుకు అంటే మనకున్న టైం అనేది చాలా తక్కువుంటుంది. మీకు హాలిడేస్‌లోనే చాలా వరకు ఈ 2 మంత్స్ మీరు చూసుకున్నట్టయితే హాలిడేస్ అని చెప్పి, మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పి, ల్యాబ్ ఎగ్జామ్స్ అని చెప్పి, సో, ఇంకా మనకి స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఫెస్ట్‌లని, ఇవని, అవని. సో, మనకున్న టైమే చూస్తే 2 మంత్స్ అలా ఉంటుంది. ఆ 2 మంత్స్‌లో మీకు సిలబస్ అయిపోవాలి, మీరు చదవాలి అంటే కష్టం కదా! బిఫోర్‌గా ఈ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి దీని ద్వారా మీరు నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ఆప్ యాంప్ యాస్ ఎ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఆల్రెడీ ఇప్పుడు ఏంటి అంటే నాన్ ఇన్వర్టింగ్ అంటే ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ యాంప్లిఫైయర్స్‌ని యూజ్ చేస్తామని చెప్పాను కదా! ఏంటి అంటే ఒకటి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అనమాట. ఓకేనా? ఒకటి ఇన్వర్టింగ్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇక్కడికి ఏదైతే మైనస్ ఉందో ఓకేనా? ఏదైతే ఇక్కడ మైనస్ ఉందో ఈ మైనస్ వచ్చి ఏదైతే మైనస్ ఉందో ఈ మైనస్ అనేది ఏంటి అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటాం. మైనస్‌ని మనం ఏమంటాం? ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటాం. ప్లస్‌నేమో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటాం. కావాలి అంటే షార్ట్‌కట్ ఐ అని రాస్తాను. ఇది ఎన్ఐ అని రాస్తాను. ఓకేనా? ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ మైనస్ కనెక్షన్ ఇస్తాము. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కి ప్లస్ కనెక్షన్ అనేది ఇస్తాం. సేమ్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే 2 ఇన్పుట్స్ యూజ్ చేస్తాం. ఒక అవుట్‌పుట్ వస్తుంది. ఓకేనా? 2 ఇన్పుట్స్ ఒక అవుట్‌పుట్. కానీ 2 ఇన్పుట్స్ వాడతామా అంటే వాడం. ఎందుకు అంటే ఆల్రెడీ బిఫోర్ టాపిక్‌లో కూడా చెప్పడం జరిగింది. ఇన్వర్టింగ్ అన్నప్పుడు ఇన్వర్టింగ్‌కి మాత్రమే ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్వర్టింగ్ అంటే ఏంటి? మైనస్ కదా! మైనస్‌కి మాత్రమే ఏంటి ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తారు. మరి నాన్ ఇన్వర్టింగ్ అంటున్నాను కదా! నాన్ ఇన్వర్టింగ్ అంటే ఏంటి? ప్లస్. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కదా! ఈ టాపిక్. మరి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటే ప్లస్‌కి మాత్రమే మనం వోల్టేజ్ అప్లై చేయాలి. ప్లస్‌కి మాత్రమే వోల్టేజ్ అప్లై చేస్తాం. ఇన్వర్టింగ్ టెర్మినల్‌ని ఏమో గ్రౌండ్ చేస్తామనమాట. ఓకేనా? నాన్ ఇన్వర్టింగ్ అని వాడు అడిగినప్పుడు నాన్ ఇన్వర్టింగ్‌కి ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తాం. ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసేస్తామనమాట. సో, ఇదొచ్చేసరికి చూడండి మైనస్ అనేది ఇన్వర్టింగ్, ప్లస్ అనేది నాన్ ఇన్వర్టింగ్. ఓకేనా? మైనస్ వచ్చేసరికి దేనికి కనెక్ట్ చేస్తాము అంటే గ్రౌండ్‌కి కనెక్ట్ చేసేస్తాం. అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఈస్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్ త్రూ ఆర్1 లేదా ఆర్ఐ మీ ఇష్టం. ఏమంటారో ఆర్1 అనుకోవచ్చు, ఆర్ఐ అనుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టమే. సో, త్రూ ఆర్ఐ ద్వారా మనం కనెక్షన్ అనేది ఇచ్చేస్తాం. ప్లస్, ప్లస్ అంటే ఏంటి? నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ ఈస్ అప్లైడ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ అని రాస్తాం. నెక్స్ట్ అవుట్‌పుట్ వోల్టేజ్‌కి ఏం చేస్తామంటే ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ ఆర్ అంటే లేదా ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్. ఎందుకు అంటే అవుట్‌పుట్ వోల్టేజ్ ఈస్ గివెన్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. అవుట్‌పుట్ వోల్టేజ్ ఈస్ గివెన్ టు ది ఫీడ్‌బ్యాక్ గివెన్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. సో, అందుకే ఏంటి అంటే ఆర్ఎఫ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. విఏ వచ్చేసరికి ఇది విఏ అంటాం. ఇది వచ్చేసరికి వీబీ అంటామనమాట. ఇది విఏ. విఏని మనం వర్చువల్ గ్రౌండ్‌కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఐఎఫ్, ఆర్1, ఐ1, ఆర్ఎఫ్ సారీ ఇది ఆర్1, ఐ1 ఐఎఫ్, ఆర్1, ఐ1, ఆర్ఎఫ్, విఔట్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడికొచ్చేసరికి చూడండి ఇది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సారీ ఇది ఇక్కడ ఐ1 రావాలి. ఎందుకంటే ఆర్1 కదా! ఇది ఐఎఫ్ రావాలనమాట. ఆర్ ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ ఇదేమో ఐఎఫ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూద్దాము దీని యొక్క వర్కింగ్. ద నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ ఆర్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఈజ్ అన్ ఆప్ యాంప్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. ఇది ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ లేదా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్స్ వెర్ ది ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ కనెక్టెడ్ టు ది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. చెప్పాను కదా! ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం దేనికి అప్లై చేసాం? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి అప్లై చేసాం కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ద అవుట్పుట్ ఈజ్ అప్లైడ్ టు ది బ్యాక్ టు ది ఇన్పుట్ త్రూ ది ఫీడ్‌బ్యాక్ సర్క్యూట్ ఫార్మ్డ్ బై ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్ ఆర్ఎఫ్. ఏం చెప్పాను? అవుట్‌పుట్ వోల్టేజ్ ఈస్ ఫీడ్‌బ్యాక్ నెట్వర్క్ ఏంటి అంటే గివెన్ టు ది ఇన్పుట్ వోల్టేజ్ కాబట్టి రెసిస్టర్ ఆర్ఎఫ్ అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ఐకి. సిన్స్ ఇన్పుట్ సిగ్నల్ ఈస్ అప్లైడ్ టు ది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అవుట్‌పుట్ సిగ్నల్ విల్ బి ఇన్ ఫేజ్ విత్ ది ఇన్పుట్ సిగ్నల్ అనమాట. ఏం చెప్పాను నాన్ ఇన్వర్టింగ్‌కి ఆల్రెడీ బిఫోర్ టాపిక్స్ నుంచి కూడానా ఏదైతే మీరు ఒక ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇస్తున్నారో పాజిటివ్ టు నెగెటివ్ నాన్ ఇన్వర్టింగ్ అంటే ఏంటి? ప్లస్ కదా! మనం పాజిటివ్ టు నెగెటివ్ ఇస్తాం ఇన్పుట్. పాజిటివ్ టు నెగెటివ్ ఇచ్చినప్పుడు ఇన్ ఫేజ్‌లోనే అవుట్‌పుట్ వస్తుంది. ఏదైతే ప్లస్ టు పాజిటివ్ టు నెగెటివ్ ఇస్తారో పాజిటివ్ టు నెగెటివే మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు దీని యొక్క కేసీఎల్ అప్లయింగ్ అనేది ఎలా చేస్తారనేది కూడా చూద్దాం.
బై అప్లయింగ్ ఏ కేసీఎల్ అట్ నోడ్ ఏ అనమాట. నోడ్ ఏ అంటే ఏంటి? విఏ అని అర్థం. ఓకేనా? విఏకి నోడ్ ఏకి మనం అప్లై చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే I1 ఈక్వల్స్ టు ఐఎఫ్. ఏంటి అంటే కరెంట్స్ 2. ఎందుకు కరెంట్స్ వాడుతున్నాము అంటే ఇక్కడ మనకి కరెంట్‌కి ఫార్ములా అంటూ ఉంది కదా! ఏంటి కరెంట్‌కి ఫార్ములా? I ఈజ్ ఈక్వల్స్ టు V/R ఫార్ములాని వాడతాం. ఓకేనా? I1 చూడండి. I1 అంటే ఏంటి అంటే ఇక్కడ మనం మీ ఇష్టం. ఇక్కడ I1 గాని ఇచ్చుకున్నా మీ ఇష్టమే. ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ ఇచ్చుకున్నా మీ ఇష్టమే. సో, దీన్ని బట్టి మీరు చూసుకొని రాసుకుంటాను అన్న ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఇందాక ఏంటి అంటే ఇక్కడ ఐ ఐఎఫ్ ఇచ్చాను. ఇక్కడ I1 ఇచ్చాను కాబట్టి మనకి ఫార్ములా అనేది మారింది అంతే తప్ప నార్మల్‌గా మీరు ఏది ఇచ్చుకున్నా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. లేదు ఇక్కడ ఇలా ఐఎఫ్ ఇచ్చుకుంటాను అన్నా ఐఎఫ్ ఇవ్వచ్చు. I1 ఇచ్చుకుంటానన్నా I1 ఇచ్చుకోవచ్చనమాట. ఈ ఈక్వేషన్ మారుతుంది అంతే. సో, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? I1 ఈక్వల్స్ టు ఐఎఫ్ అన్నాను. ఫస్ట్ I1 అన్నాను కదా! I1 అంటే ఏంటి? విఔట్ మైనస్ విఏ బై వోల్టేజెస్ కదా! దీనికి కనెక్ట్ ఉంది కదా! నోడ్‌కి ఏ నోడ్‌కి కనెక్ట్ అయింది. సో, విఔట్ మైనస్ విఏ బై ఆర్ఎఫ్ అనమాట. సో, అందుకే విఔట్ మైనస్ విఏ బై ఆర్ఎఫ్ అని రాశాను. ఐఎఫ్ అంటే దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? విఏ బై ఆర్1 అనమాట. సో, విఏ బై ఆర్1 అందుకని ఓన్లీ దీనికి రాసుకున్నాం ఇలా. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ అనేది అప్లై చేయాలి. విఔట్ మైనస్ విఏ బై ఆర్ఎఫ్. ఎందుకు విఏ ఈక్వల్స్ టు విఏ అన్నాము అంటే ఇక్కడ విఏ అనేది వర్చువల్ గ్రౌండ్ అన్నాను. మరి వర్చువల్ గ్రౌండ్ అనేది నేను డైరెక్ట్‌గా గ్రౌండ్‌కి కనెక్ట్ చేయలేదు కదా! ఆ వర్చువల్ గ్రౌండ్ అనేది ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా! ఈ వర్చువల్ గ్రౌండ్ విఏ, వీబీ 2 ఉంటాయి నార్మల్‌గా అయితే. ఆ వర్చువల్ గ్రౌండ్ అనేది వీబీ దగ్గర కూడా మనకి ఏమైందంటే ఇన్‌పుట్ వోల్టేజ్‌కి కనెక్ట్ అయింది. సో, ఇన్‌పుట్ వోల్టేజ్‌కి కనెక్ట్ అయింది కాబట్టి వీన్ అన్నాం. అదే నాన్ ఇన్వర్టింగ్‌లో మీరు ఇన్వర్టింగ్‌లో చూసినట్టయితే ఆ వర్చువల్ గ్రౌండ్ అనేది ఇన్వర్టింగ్‌లో చూసినట్టయితే వర్చువల్ గ్రౌండ్ అనేది దేనికి కనెక్ట్ అయింది అనంటే గ్రౌండ్‌కి కనెక్ట్ అయింది. సో, దాని ద్వారా నేనేం చేశాను? విఏని 0 చేశాను. కానీ ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ అనేది ఏంటి అంటే ఇన్‌పుట్ వోల్టేజ్‌కి కనెక్ట్ అయింది. మరి ఇన్‌పుట్ వోల్టేజ్ కనెక్ట్ చేయనప్పుడు విఏ ఈక్వల్స్ నాకేమవుతుంది? ఇన్‌పుట్ వోల్టేజ్ అవుతుంది. సో, విఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే విఇన్ అవుతుంది. అప్పుడు నేను అప్లై చేయాలి. విఔట్ మైనస్ విఏ ప్లస్‌లో విఇన్ బై ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు విఏ బై అంటే విఇన్ బై ఆర్1 అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏవైతే రెసిస్టర్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఇక్కడికి తెచ్చేసుకుంటున్నాను. అప్పుడు విఔట్ మైనస్ విఇన్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ బై ఆర్1 విఇన్ అనమాట. ఇప్పుడేంటంటే 2 విఎన్‌లు కామన్‌గా ఉన్నాయి కాబట్టి 2 విఎన్‌ని నేను కామన్ తీస్తున్నాను. సో, విఔట్ ఈక్వల్స్ టు 2 విఎన్‌లు కామన్‌గా ఉంటే 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్1 బ్రాకెట్స్ క్లోజ్ విఎన్ అనమాట. ఇది కూడా క్లోజ్డ్ లూప్ గెయిన్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్స్ నాకు ఏమని రావాలని చెప్పాను? అవుట్‌పుట్ వోల్టేజ్ ఈస్ గివెన్ బ్యాక్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్ కదా! ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు అవుట్‌పుట్ వోల్టేజ్ గివెన్ బ్యాక్ టు ది ఇన్‌పుట్ వోల్టేజ్. విఔట్ బై విఇన్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్1. సో, ఇలా మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.